హాయ్ ఫ్రెండ్స్, అది 2021 హైదరాబాద్ అవుట్కట్స్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తున్న నర్స్ అంజలి సడన్గా మాయమైపోయింది. పోలీసులు ముందు సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేశారు. అందులో అంజలి లిఫ్ట్లో ఎంటర్ అయ్యింది. అయితే ఆమె 5th ఫ్లోర్కి వెళ్ళడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ హాస్పిటల్లో అసలు 5th ఫ్లోరే లేదు. అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? హైదరాబాద్ సిటీ అవుట్కట్స్లో సంజీవిని కేర్ హాస్పిటల్ అని ఒక ఓల్డ్ ప్రైవేట్ హాస్పిటల్ ఉండేది. బయట నుండి నార్మల్ హాస్పిటల్ లానే కనిపిస్తుంది, కానీ స్టాఫ్ అందరికీ ఒక స్ట్రిక్ట్ రూల్ ఉండేది. నైట్ 2 తర్వాత లిఫ్ట్ యూజ్ చేయొద్దు అని. ఎంప్లాయీస్ అడిగితే మేనేజ్మెంట్ సింపుల్గా మెయింటెనెన్స్ ఇష్యూ అని చెప్తుంది, కానీ యాక్చువల్ రీజన్ చాలామందికి తెలీదు. 24 ఇయర్స్ ఓల్డ్ ఉన్న అంజలి అనే ఒక అమ్మాయి రీసెంట్గా ఆ హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ నర్స్గా జాయిన్ అయ్యింది. ఆమె హార్డ్ వర్కింగ్ అండ్ సైలెంట్ గర్ల్. స్టార్టింగ్లో కొన్ని రోజులు అంతా బాగానే ఉంది, కానీ ఒకరోజు రాత్రి ఐసీయూలో ఉన్న పేషెంట్ సడన్గా ప్యానిక్ అయ్యాడు. పేషెంట్ రిపీట్గా ఒకటే మాట్లాడుతున్నాడు, ఆమె మళ్ళీ వచ్చింది అని. వైట్ డ్రెస్లో కారిడార్లో లించుంది. డాక్టర్ అది హాల్యూజినేషన్ అని ఇగ్నోర్ చేశాడు, కానీ అంజలికి కొంచెం ఫియర్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కొన్ని రోజులు హాస్పిటల్లో భయంకరమైన విషయాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. కారిడార్లో వీల్ చైర్ మూవ్ అవ్వడం, క్లోజ్ చేసిన రూమ్లో ఎవరో ఏడుస్తున్న సౌండ్ రావడం. అయితే ఒకరోజు సెక్యూరిటీ గార్డ్ అంజలికి ఇలా చెప్పాడు, రాత్రి 2 గంటల తర్వాత 4th ఫ్లోర్కి వెళ్ళకు అని. అంజలి ఆ మాటల్ని ఇగ్నోర్ చేసింది, కానీ ఆ రాత్రి ఆమె లైఫ్ని కంప్లీట్గా మార్చేసింది. బయట బాగా వర్షం పడుతుంది, కరెంట్ కూడా కొన్ని సెకండ్స్ బ్లింక్ అవుతుంది. అంజలి మెడిసిన్స్ ట్రే పట్టుకొని లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా లిఫ్ట్ నార్మల్గానే మూవ్ అయింది. ఫ్యూ సెకండ్స్ తర్వాత లిఫ్ట్ డిస్ప్లేలో ఒక నెంబర్ కనిపించింది, 5 అని. సెక్యూరిటీ గార్డ్ కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకంటే ఆ బిల్డింగ్లో 5th ఫ్లోర్ ఉండదు కాబట్టి. పోలీస్ వాళ్ళు ఫుటేజ్ని జూమ్ చేసి చూశారు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. బయట కంప్లీట్ డార్క్ కారిడార్, లైట్స్ ఏమో బ్లింక్ అవుతున్నాయి. అంజలి స్లోగా బయటికి నడుచుకువచ్చింది. కానీ షాకింగ్ థింగ్ ఏంటంటే కారిడార్ ఎండ్లో ఆల్రెడీ ఒకరు లించొని ఉన్నారు. వైట్ నర్స్ డ్రెస్లో, లాంగ్ హెయిర్, ఫేస్ కనబడట్లేదు. అంజలి ఫ్రీజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ స్క్రీన్ స్టాప్ అయిపోయింది. మార్నింగ్ వరకు అంజలి కనిపించలేదు. ఎంటైర్ హాస్పిటల్ సెర్చ్ చేశారు, కానీ నో ఫోన్, నో ట్రేస్. పోలీస్ కేసు ఓపెన్ చేశారు, కానీ ఇన్వెస్టిగేషన్లో ఒక షాకింగ్ ట్రూత్ బయటపడింది. 8 ఇయర్స్ బ్యాక్ ఆ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. టాప్ ఫ్లోర్ మొత్తం బర్న్ అయిపోయింది. కొంతమంది పేషెంట్స్ అలాగే ఒక నర్స్ చనిపోయారు. ఆ నర్స్ పేరు మీరా. విట్నెస్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరా పేషెంట్స్ని సేవ్ చేయడానికి 5th ఫ్లోర్కి వెళ్ళింది, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్ టాప్ ఫ్లోర్ని అఫీషియల్గా రిమూవ్ చేశారు. రికార్డ్స్ మొత్తం డిలీట్ చేశారు, కానీ కొంతమంది స్టాఫ్ సీక్రెట్గా చెప్పుకునేది ఒకటే, రాత్రి 2 గంటల తర్వాత ఇప్పటికీ కొన్నిసార్లు లిఫ్ట్ 5th ఫ్లోర్కి అయితే వెళ్తుంది అని. పోలీసులు సీసీటీవీ లాస్ట్ ఫ్రేమ్ని ఎన్హేస్ చేశారు. అంజలి పక్కన ఉన్న ఉమెన్ ఫేస్ క్లియర్గా కనిపించింది. ఆమె ఫేస్ కంప్లీట్గా కాలిపోయింది. ఆ ఫేస్ కంపేర్ చేస్తే అది ఎగ్జాక్ట్గా చనిపోయిన నర్స్ మీరా ఫోటోలతో మ్యాచ్ అయింది. హాస్పిటల్ కొన్ని మంత్స్ తర్వాత పర్మనెంట్గా క్లోజ్ చేశారు, కానీ నియర్ బై లోకల్స్ ఇప్పటికీ చెప్తారు రెయినీ నైట్స్లో ఆ బిల్డింగ్లో లిఫ్ట్ ఆటోమేటిక్గా వర్క్ అవుతుందని. అలానే కొన్నిసార్లు టాప్ ఫ్లోర్ విండో దగ్గర వైట్ డ్రెస్లో ఒక నర్స్ లించొని కనిపిస్తుంది అంటారు. ఇప్పటికీ ఆ హాస్పిటల్ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.